ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద శ్రీకాకుళం జిల్లాలో ఉన్న దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి అర్హత గుర్తింపు కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ శిబిరానికి హాజరైన దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి నుండి వినతులను స్వీకరించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. సుమారు 50 లక్షల రూపాయల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ఆప్టిమైజ్ వర్క్ ఫ్లోర్లు, అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ తయారీ సౌకర్యాలతో అధిక నాణ్యత గల పరికరాలను అర్హులను గుర్తించి అందివ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికే సదా అందుబాటులో ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సమక్షంలో వాళ్ళ తాలూకా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద సుమారు 50 లక్షల రూపాయలు దీనికి వెచ్చించి, మరి హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మోటార్ ట్రైసైకిల్స్ కానీ వీల్ చైర్స్, అలాగే డెఫ్ మెషిన్స్, వీటన్నిటికీ సంబంధించి ప్రత్యేకంగా ఒక ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టాం. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయించి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగినటువంటి డివైజెస్ ఇవ్వడం, లేకపోతే వెహికల్స్ ఇవ్వడం, ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం, ఇవన్నిటిని కూడా ఒక ప్రత్యేకంగా మరి హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. మరి దీనికి స్థానిక శాసనసభ్యులు అలాగే కలెక్టర్ గారు అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమాన్ని మరి 3 డివిజన్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పలాస, టెక్కలి మరియు శ్రీకాకుళం, ఈ 3 దగ్గరలో కూడా కేంద్రాలు పెట్టి మీరు చూస్తున్నారు. చాలామంది ఇంకా వెహికల్స్ కావాలని, బ్యాటరీ ట్రైసైకిల్స్ కావాలని ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా అలింకో వారి సహకారంతో 2 సార్లు క్యాంప్స్ పెట్టి దానికి నా ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టి మనం ట్రైసైకిల్స్ కూడా ఇచ్చాం. కానీ ఎప్పటికప్పుడు నేను విలేజెస్ వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా ఎవరినైనా కలిసినప్పుడు ఇంకా డిమాండ్ వస్తుంది, ఇంకా రిక్వెస్ట్ ఉన్నాయన్న ఆలోచనతో ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్ ప్రత్యేకంగా తీసుకొని వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 100% శాచ్యురేషన్ మోడ్లో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో వికలాంగులకు అన్నీ కూడా చేయాలన్నది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా శ్రీకాకుళం జిల్లాలో తీసుకొని వెళ్తున్నాం.